అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చూడండి, అందం మోసకరం సౌందర్యం ఒప్పుకుంటారా మీరు? మన సినిమా యాక్టర్లను చూసి అసలు ఎంతగా అందగత్తలో అనుకుంటాం, కానీ మేకప్ తీస్తే 60 సంవత్సరాలు ఉంటాయి వాళ్ళకి. మేకప్ వేస్తే 20 సంవత్సరాలు, మేకప్ తీస్తే ఎంత 60 సంవత్సరాలు. జుట్టు విగ్గు తీసేస్తే ఆయనకి 60 సంవత్సరాలు, విగ్గు ఎడితే 30 సంవత్సరాలు. అంత మోసం అండి, మీకు తెలియదు. యవనస్తులు ఆ సినిమాల్లో ఉంటే వారిని చూసి అది నిజం అనుకుంటారు. లేదు, వారు ప్రతిదానికి రంగు వేయాల్సిందే. తలకి రంగు వేయాలి, ఫేసులు రంగు వేయాలి, గోళ్ళకి రంగు వేయాలి, మొత్తం అంతా రంగు. ఏమండి, ఈ రోజున చాలా విచారం, వాళ్ళు ఈ చేతి మీద వెంట్రుకు కూడా రంగు వేసుకుంటారు. వాస్తవంగా అవి తెల్లబడిపోతాయి, దానికి కూడా ఏం చేసుకోవాలి, రంగు వేసుకుని ఆ కెమెరా ముందు నిలబడాలి వాళ్ళు. మనం చూసి అబ్బా ఏం అందం అనుకుంటాం, కానీ ఆ లైటింగ్లోనూ ఆ తర్వాత ఆ మేకప్ లేకపోతే వాళ్ళని ఏం చేయలేం మనం. ఎందుకంటే అందం మోసకరం, సౌందర్యం. ఈరోజు చాలామంది ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి వెళ్ళి దేవుడు కొద్దిగా అందం ఇచ్చేటప్పటికి ఆ అందాన్ని బట్టి గర్వించి నేను సినిమాల్లోకి వెళ్ళిపోతాను, నేను మోడలింగ్లోకి వెళ్ళిపోతాను, ఇంకా చెప్పాలంటే నేను అక్కడికి వెళ్ళిపోతాను, ఇక్కడికి వెళ్ళిపోతానని చెప్పి ఎంతమంది యవనస్తురాండ్రుల జీవితాలు పాడైపోయినాయి మీకు తెలుసా? అందం మోసగిస్తుంది, సౌందర్యం ఏం చేస్తుంది ఏమంటే మనల్ని మోసగిస్తుంది. అందుని బట్టి యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడను. అందం ఉంటే దేవునికి స్తోత్రం. నీకు దేవుడిని మంచి రూపాన్ని ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి దేవుని స్తుతించు, కానీ అందాన్ని బట్టి గర్వించొద్దు. అందాన్ని పాపం కొరకు వినియోగిద్దాం అనుకోవద్దు. ఈ కళ్ళును, ఈ చెవులను, ఈ ముక్కును, ఈ యొక్క శరీర అవయవాల్ని దుర్నీతి సాధనాలుగా పాపానికి ఉపయోగించొద్దు అన్నాడు. నీతి సాధనాలుగా దేవుని కోసం ఉపయోగిద్దాం. ఆమేన్.